అనకాపల్లిలో సీఎం చంద్రబాబు ప్రారంభించబోయే మిటల్ స్టీల్ ప్లాంట్తో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చీపురపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు తెలిపారు. శనివారం రాజాం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు 23వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఆర్షమెటల్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్నారు. ఈ ఆర్షమెటల్ అనేటటువంటి కంపెనీ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీ. అలాంటి కంపెనీని మన ఇండియాలో, అది మన ఆంధ్రప్రదేశ్లో మరి రాబోతుండేటటువంటి మొదటి విడత, రెండో విడత కలిసి సుమారు 2 లక్షల కోట్ల దగ్గర ఖర్చు చేయబోతున్నారు. మరి మొదటి విడత కార్యక్రమంలో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి మన ఉత్తరాంధ్రలో. ఇది ఉత్తరాంధ్రలో నక్కపేట దగ్గర, అనకాపల్లి జిల్లాలో నక్కపేట దగ్గర వస్తుంది. మరి అదేవిధంగా దీనివల్ల ఈ 3 జిల్లాల ఎకానమీ బూస్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుంటారు, విశాఖపట్నాన్ని ఎకనామికల్ సిటీ కింద మారుస్తున్నాము అని. ఈ రోజున 14-19లో ఉండేటప్పుడు ఆయన చెప్పారు. మరి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి విధ్వంసాన్ని సృష్టించాడు, ఆటవిక రాజ్యాన్ని చూపించాడు తప్ప ఎక్కడా డెవలప్మెంట్ రాలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం, 11 సీట్లు ఆయనకి ఇవ్వడం, తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి పర్యవేక్షణలో విశాఖపట్నం రెండో ముంబై కాబోతుంది భారతదేశంలో. అది మనం చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషికి ఆయనే చెప్పాడు. గూగుల్ చైర్మన్ గారు సుందర్ పిచాయ్ గారు విశాఖపట్నం ఒక ప్రత్యేకమైనటువంటి సిటీ. దీనికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తుండేటటువంటి కృషి వలన, అందుకే మేము ఇక్కడ గూగుల్ ఏఐ సెంటర్ని పెట్టాం, 1,00,000 కోట్ల పైచీలకు దీని మీద ఖర్చు పెడుతున్నాము అని. అందువల్ల నేను అంటాను, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయాలని పూనుకున్నారో విశాఖపట్నాన్ని, ఆయన ప్రణాళిక ప్రకారం చేస్తుంటారు. ఏంటా ప్రణాళిక అంటే, ముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది జూన్లో ఓపెన్ అవుతుంది. అలాగే ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి మన ఎన్టీపీసీకి గ్రీన్ ఎనర్జీ కింద అదొక 1,00,000 కోట్ల దగ్గర దాన్ని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ చేత శంకుస్థాపన చేయించారు. ఇప్పుడు 2 లక్షల కోట్ల దగ్గర ఆర్షమెటల్స్ ఫ్యాక్టరీ, ఏదైతే ఐరన్ ఫ్యాక్టరీ ఉందో, అది రేపు 23వ తేదీన ఇక్కడ రాబోతుంది. అట్లాగే మరి ఏఐ సెంటర్ గూగుల్ వాళ్ళది 1,00,000 కోట్ల పైచీలకు రాబోతుంది. ఇప్పటికే TCI, టాటా TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏదైతే ఉందో వాళ్ళది అప్పుడే పనిచేస్తుంది. వాళ్ళ బిల్డింగ్ కూడా వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇంకా అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి.